జస్ట్ ఒక 1 వీక్‌లో కొత్త సంవత్సరం వస్తుంది. అదే 2025. కొత్త సంవత్సరం వస్తుంది కదా అన్నప్పుడే రెజల్యూషన్స్ రాసేసి పెట్టుకున్నావు కదా! కానీ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే పేజీలు పేజీలు రెజల్యూషన్స్ రాసేసుకొని సిట్యుయేషన్స్‌కి అడ్జస్ట్ అయ్యి మధ్యలో వదిలేసావుగా. దాని గురించి ఏమంటావు మరి? అడ్జస్ట్ అయినా ఇన్ని ఇయర్స్ అడ్జస్ట్ అయినట్టే వెళ్ళాయి కానీ నీకు నచ్చినట్టు జరిగిందా? ఈ డ్రీమ్ చాలా గొప్పది అయ్యుండొచ్చు, కానీ నువ్వు చేసే పనులు ఎంచుకునే మార్గం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2024 అనేది నీకు చాలానే నేర్పించాయి. మనుషులతో నువ్వు ఎంతవరకు ఉండాలి, నీకు ఎవరు ఇంపార్టెంట్, ఎవరికి నువ్వు ఇంపార్టెంట్ అనే గుణపాఠాలు నీకు చాలానే నేర్పించాయి. ఒకటి చెప్పనా, నువ్వు ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటిల్ అన్లెస్ వాళ్ళు నీకు ఇచ్చినంత వరకు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో, నీ మాట నువ్వు విను. ఎందుకంటే నువ్వు ఏంటి, నీకేం కావాలి అనేది నీకన్నా బాగా నీ గురించి నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అవసరానికి వాడుకునే మనుషుల మధ్య ఉన్నామబ్బా. మనకి అలా వాడుకోవడం రానప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ చెయ్యలేము, కానీ వాళ్ళే మాకు కావాలి అనుకున్నప్పుడు సైలెంట్గా సైడ్కి వెళ్ళిపోవడం చాలా బెటర్. ఎందుకంటే ఆర్గ్యూ చేయలేను, కానీ వాళ్ళు నాకు కావాలి అనుకుంటే మనం ట్రామా అనుభవించి మనం డిప్రెస్ అవ్వడం తప్పితే వేరే మార్గమేమి ఉండదు. సో వాళ్ళతోని అంటున్నట్టు అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ప్రాబ్లమ్స్ కూడా అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు ఇప్పటిదాకా ఏం చేసావో నీకు మాత్రమే బాగా తెలుసు. ఏం చేయగలవో అనేది కూడా నీకే తెలుసు. అరే ట్రై చేశాను అబ్బా అవ్వలేదు అంటావా? చెప్పడానికి ఎక్స్క్యూజెస్ చాలానే ఉంటాయి, కానీ చేసి రిజల్ట్ తెచ్చుకుంటే జస్ట్ ఇమాజిన్ 2025లో నువ్వు స్టార్ట్ చేసిన పని చాలా మంచిగా వెళ్ళి నీ బ్యాంక్ బ్యాలెన్స్ మునుపటి కంటే మంచిగా గ్రో అయ్యి నీకున్న అప్పుల్లో ఒక సగం అప్పుల వరకు తీరిపోయి నిన్ను చూసి హహహ అని నవ్విన వాళ్ళ నోర్లు అలా ముయించేసి నీ పేరెంట్స్ని నీ సిబ్లింగ్స్ని ప్రౌడ్గా ఫీల్ చేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పు? జస్ట్ ఇమాజిన్. ఆహా అనిపిస్తుంది కదా. మరి అలా చెయ్యాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేసిన ప్రతి పని ఎవరో ఒకరి కోసం ఆపేస్తూ ఉంటే, ఎవరి వల్ల హర్ట్ అయ్యి నువ్వు బాధపడుతూ నీ కళలు నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటూ పోతే ఎఫెక్ట్ అయ్యేది నువ్వా వాళ్ళ? అఫ్కోర్స్ నువ్వే. మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి 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 మధ్యలో ఆపేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయాలంటే ఆ పని మీద నీకున్న ఇష్టం, ఇంట్రెస్ట్ రెండు పోతాయి. అప్పుడు చెయ్యాలనే నీ ఆశ మొత్తానికి చచ్చిపోతుంది. అప్పుడు నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి అనేది నువ్వు కాదు కదా, నీలో ఉన్న అంతరాత్మ కూడా నీకు చెప్పలేదు. నువ్వు చెయ్యాలనుకున్న పనులేవి నువ్వు అప్పుడు చెయ్యలేము. ఇందాక జస్ట్ ఇమాజిన్ అని చెప్పి ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆహా అనిపించింది కదా. అది ఎంత బాగుంది. ఆ కళలా కాకుండా నిజంగా ఉంటే వాట్ యూ విల్ ఫీల్? ఆ కళ బాగుంది కదా అని కళలో ఉండిపోకు, బట్ ఆ కళని నిజం చేయడానికి ఏం ప్రయత్నాలు చేయాలి అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా లేవు, అందుకే అవ్వట్లేదు, లేకపోతేనా ఈ పాటికి వేరేలా ఉండేది అని అంటాం. కానీ మన చేతుల్లోని 100లో 99% సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉంటాయి. ఆ 1% ఉండదు. ఆ దేవుడి మీదకి వదిలే. అయితే అవుతుంది, లేకపోతే లేదు. రిజల్ట్ కోసం ఎందుకు చూస్తున్నావు? చేసేదేదో పర్ఫెక్ట్గా చేయి, అయ్యేదేదో కరెక్ట్గా అవుతుంది. నువ్వు రిజల్ట్ గురించి కంగారు పడుతూ చేసావనుకో నీకు మంచిగా అనిపించదు. డెఫినెట్గా నువ్వు టెన్స్ అయిపోయి ట్రామా ఫేస్ చేసుకొని డిప్రెస్ అయిపోయి యూ విల్ నాట్ డూ ద వర్క్ పర్ఫెక్ట్లీ. కాబట్టి రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించుకో. వర్క్ ముందు ఎలాగైనా స్టార్ట్ చేయాలి. హవెవర్ ఐ షుడ్ డూ ఇట్ అనేలాగా నువ్వు చెయ్యు. నువ్వు రిజల్ట్ గురించి భయపడుతూ వర్క్ చేసావనుకో రిజల్ట్ సరిగ్గా రాదు, వర్క్ పర్ఫెక్ట్గా అవ్వదు. సో ఇప్పటికైనా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అలవాటు చేసుకో. నీ కళల కోసం ఏదైనా చేయి, కానీ ఎవరి కోసమో నీ కళలు, కోరికలు సాక్రిఫైస్ చేసి నువ్వు బాధపడకు ప్లీజ్. అసలు నీ కళలేంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎక్కడ స్టక్ అయిపోయావు, నీ ప్రాబ్లం ఏంటి అనేది నీకు తెలియలేదనుకో ఏం చేస్తావు తెలుసా? సింపుల్గా చాలా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో కూర్చొని ఒక పేపరు పెన్ను తీసుకొని చక్కగా ఇప్పటిదాకా ఏం చేసావు అనేది రాసుకొని, ఏం చేయాలనుకుంటున్నావు అని నోట్ చేసుకొని, ఇంకా ఎక్కడి నుంచి ఆపేసావు, ఎందుకు ఆపేసావు అని రీజన్స్ నీకన్నా బాగా ఎవరికీ తెలియదు. కాబట్టి కొంచెం మైండ్ఫుల్గా ఆలోచించి రాసావనుకో నువ్వు ఎక్కడ స్టక్ అయిపోయావు, ఎందుకు స్టక్ అయిపోయావు, ఎందుకు చేయట్లేదని నువ్వే చెప్పేస్తావు. నీకు వేరే వాళ్ళ సజెషన్స్ అండ్ అడ్వైజెస్ కూడా అవసరం లేకుండా. రిమెంబర్, నీ ఫ్యామిలీ బ్లడ్ లైన్లో నువ్వు ఒక గ్రేటెస్ట్ హిస్టరీ సృష్టించాలి అనుకుంటే నువ్వు ఇప్పుడు కష్టపడాలి, తప్పదు.
ఎందుకు అంటే కష్టపడితేనే రిజల్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. ఇదంతా ఇంతకీ నీకు అర్థమైందా? కానీ ఈ 2025లో మాత్రం నువ్వు అనుకుంటున్న చిన్న పనైనా పెద్ద పనైనా అది ప్రోగ్రెస్లో ఉందన్న విషయాన్ని మాత్రం కిందన మన వీడియో దగ్గర కమెంట్ చేయి. ఓకే, సరికొత్త పాట్తో సరదాగా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్.